ఏదైనా అందరికీ కామన్ గా ఉండే ప్రాబ్లం ఒక్కటే అంటున్నాడు మన ఆది. ఆ ఒక్కటేంటో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజెస్ టీమ్. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. జీవన జ్యోతి అప్పారావు మూతేం కాదు. అది జీవన జ్యోతి అయితే మా జీవనం ఎలా ఎందుకుంటది? పెళ్ళైన 3 రోజులకే నా దగ్గర ఉన్నది మొత్తం పిండేసిందండి. 4వ రోజు నుంచి బట్టలు పిండుకోవాల్సి వస్తుంది. దానికి తోడు మళ్ళీ ఈ ఎండలు అబ్బో కదా, అది బాగా పెరిగిపోయాయి కదా ఎండలు. మరి ఎండాకాలంలో ఎండలు పెరుగు కండలు పెరుగుతాయా? అంటే గ్లామర్ తగ్గిపోతుందని. మీ గ్లామర్ తగ్గడానికి ఎండలు అవసరం లేదు. కుండలో నీళ్ళు కాస్త మొహం చల్లితే చాలా అసలు గ్లామర్ బయటపడిద్ది. నన్ను జెంటిల్ మ్యాన్ చేయడానికి మా అమ్మకు 10 ఏళ్ళు పట్టిందండి. నన్ను మెంటల్ మ్యాన్ చేయడానికి మా ఆవిడకి 10 నిమిషాలు. సమ్మర్ ప్రాబ్లమ్స్ అని థీమ్ ఇచ్చారు. కాలం ఏదైనా కామన్ గా ఉండే ప్రాబ్లమ్స్ 2 ఒకటి పెళ్ళాం ప్రాబ్లం, 2 మనీ ప్రాబ్లం. ఈ 2 తీరిపోయినాయి అనుకో సమ్మర్ కూడా సమ్మగా ఉంటది. ఏమే అది పొట్ట జబర్దస్త్ సెట్టే ఏంటి అది? శనివారం ఉపవాసం కదండి. ఉపవాసం అంటే 2 ఫ్రూట్స్ తింటారే. ఇలా రాఘవేంద్రరావు గారు ఒక సాంగ్ కూడా ఫ్రూట్స్ అన్ని నువ్వే తింటున్నావు తెలుసా? శనివారం వీళ్ళు ఉపవాసం ఎందుకు చేస్తారో తెలుసా? ఆదివారం స్పెషల్స్ ఉంటాయి కదా, అవన్నీ తిన్నామని చెప్పి ముందు రోజు కాస్త కడుపు ఖాళీగా పెట్టుకుంటారు అంతే. మరి సంపాదించిందంత ఏం చేస్తున్నారండి? ఆదాయం నా షేవింగ్ కిట్ అంత ఉంటే ఖర్చులు నీ మేకప్ కిట్ అంత ఉన్నాయి. ఏమండి దీన్ని చేసుకున్న తర్వాత ఇంట్లో ధనమో పోయింది, నా ఒంట్లో ఇంధనమో పోయింది. ఏమండి చెట్లకి డబ్బులు కాస్తే అంటారు కదా, అవి మన పెరట్లో 2 పెంచుకోవచ్చు కదండి. అది సామెతే. నీలాంటిదే గోడకు చెవులు ఉన్నాయని హెడ్ ఫోన్స్ పెట్టి పాటలు అనిపించిందంట దానికి. ఎప్పుడు ఇలా ఇసుక్కోవడమేనా? ఒక రొమాంటిక్ ఫీలింగ్ కూడా లేదా? బాడీలో ఏదైనా పార్ట్ చూసి మూడొచ్చి రొమాంటిక్ చేయాలనిపిస్తుంది, కానీ నీ బాడీలో ఏది ఏ పార్టో తెలుసుకోవడానికి రొమాన్స్ చేయాలనిపిస్తుంది. చిచి ఇలానండి. నిన్న పూలు పెట్టుకుని రమ్మన్నాడు, తీరా పూలు పెట్టుకుని వచ్చాక శుభ్రంగా పడుకుని పోయాడు. మీరు ఇలా 10 సార్లు అయింది తెలుసా? ఇంకొంచెం పెద్దగా చెప్పి ఎందుకు టీవీలో యాడివు? శ్రీ పారాయణ విద్యా సంస్థలు 1, 2, 3 అన్ని మావే అన్నట్టు మా ఆయనకు 3 లేదు, ఇది 10 అని చెప్పు మొత్తం. ఏమండి బాహుబలి సినిమాకి వెళ్దామండి, అందులో గ్రాఫిక్స్ చాలా బాగున్నాయంటండి. దానికంటే గ్రాఫిక్స్ చేసినోడు ఒక నాకు తెలుసు. ఆడికి దగ్గరికి వెళ్దామా? ఎవరండి? పెళ్లికి ముందు నీ ఫోటో పంపాడు కదా, వాడి గ్రాఫిక్స్ తగలయ్యా. చూసి లక్ష్మి అనుకున్నా, వచ్చాక తెలిసింది పెద్ద గజలక్ష్మి అని. ఏమండి నేను మీ నీడనే ఉంటానండి. ఏంటి నువ్వు నా నీడ ఉంటావా? నా నీడ జయప్రకాష్ నారాయణ అంత ఉంటది, నీ నీడ జయప్రకాష్ రెడ్డి అంత ఉంటది. నా నీడలో నువ్వు ఉండటం ఏంటి? సరేలేండి, ఏదో ఫోన్ వస్తుంది చూడండి. హలో, అవునా? ఏమైందండి? మా అన్నయ్య గారి ఇంట్లో దొంగలు పడి మొత్తం దోచుకెళ్ళారంట. అదేంటి మీ అన్నయ్య రన్నింగ్ లో ఛాంపియన్ అన్నారు కదా, పట్టుకోలేదా? వాళ్ళ పట్టుకోవడం మానేసి వాళ్ళకంటే ముందు పరిగెత్తాడంట. ఛాంపియన్ అక్కడ కూడా పూజ చేసుకున్నాడు. కాసేపు IPL మ్యాచ్ అయినా చూద్దాం. అబ్బా చూడండి, ఆ పంజాబ్ ప్లేయర్ సిక్సర్ మీద సిక్సర్ ఎలా కొడుతున్నాడు. మీరు ఉన్నారు దేనికి? వాళ్ళు 6 కొట్టినప్పుడల్లా ప్రీతి జంట 5 కిస్ ఇస్తుంది. నాకు ఇవ్వమను. 6 కాదు 6 స్కిట్లు కొడతా వరుస పెట్టి. పేపర్లో వార్తలు చూద్దాం. ఆత్మహత్య చేసుకోకుండా ఉండటం ఎలా అనే బుక్ రాసిన రచయిత ఆత్మహత్య. ఎందుకండి? ఆ బుక్కులు సేల్ అవ్వలేదని ఆత్మహత్య చేసుకున్నాడు. సర్లేండి నేను బయటకు వెళ్తాను, మీకేం కావాలి? అదే కావాలి, వెళ్ళు. మీర్జాపురం యువరానికి స్వయంవరం, దక్కించుకున్న వాడికి ఆస్తితో సహా అమ్మాయి. మీర్జాపురం యువరానంటే ఆల్మోస్ట్ కత్తినా కైఫ్ లాగా ఉంటది. అందానికి అందం, డబ్బుకు డబ్బు. మనం కూడా పార్టిసిపేట్ చేద్దాం. ఏం పోయింది? ఏమయ్యా స్వయంవరానికి వచ్చినావా? అబ్బే లేదురా, ఇక్కడ శాండ్విచ్ మసాజ్ చేస్తుంటే చేయించుకుందామని వచ్చా. సొగసు కాడను నేనే, ఈడు కుదిరెను జోడు కుదిరెను, మేడ దిగి రావే. ఏంటండి ఏదైనా ఆశ్రమానికి సహాయ నిధి కోసం వచ్చారా? నువ్వు ఒక్కడో చాలరా నా పరువు తీయడానికి. స్వయంవరానికి వచ్చాను ఇక్కడ. ఒరే దేవుడు వరం ఇస్తే గానీ ఒక రోజు ఎక్కువ బతకలేవు, నీకెందుకురా స్వయంవరం? ఏం మాట్లాడుతున్నావు? ఇక్కడ
టన్నులు కొద్ది ఉంది. ఏంటి షుగరా? ఏమంటే మీరు అలాగంటున్నారు కానీ మొన్న మా దేశం మీదకి ఇద్దరు రాజులు యుద్ధానికి వస్తే నేను కత్తి రాకపోయినా సరే పిడుగుద్దులతో గుద్ది చంపేశాను. ఈ సౌయవరానికి మాత్రం కత్తి తీసుకుని వచ్చాను. ఏంట్రా ఇది కురుకురేనా కత్తిరా అలా వంగిపోయింది? ఏమండి మొన్న పెద్ద యుద్ధం చేశానండి, కొంచెం కత్తి దెబ్బతింది. ఇప్పటికైనా అర్థమైంది కదా, ఈ వయసులో ఒక మూల కూర్చొని యుద్ధాలు చూడాలి, చేయకూడదు నువ్వు. ఏమండి ఓల్డేజ్ అంటారు, టీనేజ్ కి ఓల్డేజ్ కి తేడా ఏంటి? ఓల్టేజ్ రా. ఇంతకీ ఎవరా అనేది ఎవరాని రాలేదు? నా పాట కూని బాగా ఎంజాయ్ చేశారా? ఏది గంజాయి అమ్ముకునే దాంతో మళ్ళీ ఎంజాయా? యువరాణి పొగేసే సామరాని లాగా ఉంది, ఇది యువరాణి ఏంటండి? అది సరే, మీరు చేసుకుపోయే వాళ్ళకి అమ్మాయి ఎలా ఉండాలి? నాకు బాహుబలిలో శివగామి అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే తరతరాలుగా ఆడవాళ్ళు మగాలను ముంచుతూనే ఉన్నారు, కానీ ఆవిడ మాత్రం ఆవిడ మునిగి ఒకరిని పైకి లేపింది మన మగాన్ని. మీ అందరికి ఒక కండిషన్. ఏంటది? అమ్మాయికి ఆల్రెడీ బాబు ఉన్నాడు, ఎవరైతే దక్కించుకుంటారో మీరు బాబుని కూడా చూసుకోవాలి. ఆల్రెడీ ఏంట్రా ఏదో 10 రూపాయలు పానీపూరి ఉంటే ఒక మసాలా పూరి ఫ్రీ అంటూ ఆల్రెడీ బాబు ఉండటం ఏంటి? ఏంటయ్యా బాబు ఉండడం ఏంటి? అడగలేదండి. నీకు ఇంకా అర్థం కాలేదా? అర్థం కాలేదు. మార్నింగ్ షో వరకు వెయిట్ చేయమంటే బెనిఫిట్ షో చూసేసింది అది. మీకు ఒక టెస్ట్లు పెడుతున్నా. ఏంటయ్యి? ఏవైనా తెలివైన మా తెలివిని ప్రదర్శించేది ఏదన్నా తెలివైన ఆట అయితే ఒక ఆట ఉంది. ఏంటది? చదరంగం. నీకొచ్చా? వచ్చా? మీరు గ్రౌండ్ లో రెడీగా ఉండి నేను వచ్చేస్తా. ఒరే అది కబడ్డీ కాదురా, కూర్చొని ఆడు. ఒరే ఏం పెడతాను? ఏనుగు సైట్ గా వెళ్తారా, వంకర టెంకర్కి వెళ్తాది. మా ఇంట్లో ఏనుగేంటి మరి అటు ఇటు వెళ్తది? ఒరే నీకు అర్థం అవుతలేదు, మంత్రి వంకర టెంకర్కి వెళ్తాడు. ఓ మంత్రి ఒక్కడే అటు ఇటు వెళ్తాడా? ఇప్పుడు నాకు అర్థమైంది. ఏంటిది? పెళ్లికి ముందు మగాడు మంత్రులు అంటాడు, ఎటైనా వెళ్ళొచ్చు. పెళ్ళైన తర్వాత మగాడు రాజులు అంటాడు, ఒక్కడిగట్టు ఒక్కడిగట్టు, అంతకు మించి చేయలేం. చెక్. పరాభం జరిగిన ఆ చెక్ కాదు ఇది. హలో 1 2 3 మైక్ చెక్. ఓకే చెక్. ఒరే ఉసిరే, ఈ చెక్క ఇప్పుడు. ఈ చెక్క ఇప్పుడు నేను ఇంకా ఆ చెక్కేమో అనుకున్నాను. ఆహా అల్లుడు ఇప్పుడు ఎవరాని? నీకే. ఆస్తి నీకే. బాబు కూడా. బాబు అరే ఉన్న దేవుడు కూదొత్తులు లేవంటే కొత్త దేవుడు కోవత్తులు కావాలరా? ఆ రాజుగారు వెళ్ళిపోయారు కాబట్టి ఇంక ఈ రాణి గారిని చేసుకునేది ఈ రాజు ఒకడే. హలో ఏంటి? మన రాజ్యానికి వస్తున్న నీళ్ళ ట్యాంకులు ఎవరో శత్రువులు మళ్లించారా? నేనంటేనే యుద్ధానికి సిద్ధం చేయండి. ఈ కత్తి కంకణం కట్టించండి, పెళ్లి అయిపోయినట్టే. నేను యుద్ధం చేసుకొని వస్తాను. ఏంటి ఇవి వంకర కత్తి కంకణం కడితే నువ్వు వచ్చి కాపురం చేస్తావా? వచ్చి కాపురం చేస్తావా? మహారాజును కత్తి రూపాయి కత్తి రూపాన్ని నవ్వి నవ్వి నాకు ప్రాణాయామం అయిపోయింది ఇక్కడ. సో రోజా గారు తట్టుకున్నారా? చాలా కష్టం అసలు, రోజు రోజుకి ఆ పంచుల పవర్ పెరిగిపోతుంది. అండ్ రాజు గారు
బాగా చేశారు. అండ్ గణపతి మాస్టర్ కూడా చాలా బాగుంది. స్టార్టింగ్ నుంచి ఫినిషింగ్ వరకు చాలా వేరియేషన్స్ వచ్చాయి. అండ్ రాజు గారు చాలా డిఫరెంట్ గా ఉంది స్లాంగ్. ఓవరాల్ సూపర్, అది సూపర్. నాగబాబు గారు బాగుంది, ఫుల్ ఎంటర్టైన్ చేసావు. అది థ్యాంక్ యూ. యాజ్ యూజువల్ నీ పంచ్ డైలాగ్స్ వాటితోటి బాగున్నాయి. మొత్తానికి స్కిట్ అంతా బాగా చేసావు. గణపతి అండ్ శాంతి స్వరూప్ గుడ్, కీప్ ఇట్ అప్.